హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి బీట్రూట్ పూరి అండి. చాలా అంటే చాలా టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కలర్ చూస్తేనే వెంటనే తినేయాలనిపిస్తుంది. బీట్రూట్ని ఎవరు అంతగా ఇష్టపడరండి. అలాంటి వారికి ఇలా పూరి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. నేను ఇక్కడ పూరి చేయడం కోసం ఒక బీట్రూట్ని తీసుకున్నానండి. పైన పీల్ మొత్తం తీసేసి ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ బీట్రూట్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోవాలండి. నేను ఇక్కడ పూరి పిండిని యూజ్ చేశాను, మీరు గోధుమ పిండి అయినా వాడుకోవచ్చు. ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ అనేది పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతటిని వేసేసుకొని ఈ బీట్రూట్ పేస్ట్ అనేది పిండిలోకి బాగా కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. మనం ఈ పేస్ట్లో వాటర్ యాడ్ చేసుకున్నాం కాబట్టి ముందుగానే పిండిలోకి వాటర్ని యాడ్ చేసుకోవద్దండి, మనకి అవసరమైతేనే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే బీట్రూట్లోకి బాగా కలిసే విధంగా కలుపుకోండి. చూడండి, ఇంకా గట్టిగానే ఉంది కాబట్టి ఇందులోకి ఇప్పుడు వాటర్ని యాడ్ చేస్తున్నాను. జస్ట్ లిటిల్ బిట్ వాటర్ని వేసుకోవాలండి. ఒక పావు గ్లాస్ వరకు వేసాను నేను, అంతే. ఇప్పుడు ఈ పిండిని మొత్తం సాఫ్ట్ డౌ లాగా కలుపుకోవాలి. మనం పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. చూడండి, మనం పూరి పిండి కలిపేప్పుడు ఎంత ప్రెషర్తో మనం పూరి పిండిని కలుపుతామో అంత సాఫ్ట్గా అవుతాయండి. సో మీరు ప్రెషర్ అనేది బాగా ఇవ్వాలి. చూడండి, ఇలాగా కలుపుకుంటే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. నార్మల్ పూరి చేసుకున్నా కూడా మీరు ఇలా ప్రెస్ చేస్తూ కలిపారంటే మనకి పూరీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇలా పిండిని మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, మనకైతే సాఫ్ట్ డౌ రెడీ అయిపోయింది. ఇలాగ కలుపుకొని కాసేపు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని రోల్స్ చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలుగా తీసి పక్కన పెట్టుకొని మనం ఒక్కొక్క పూరీని ఒత్తుకోవాలి. ఈ విధంగా అన్ని పూరీలను మనం రెడీ చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న పూరీని వేసి గరిటతో ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తూ అన్నారంటే మనకి పూరి అనేది చాలా బాగా పొంగుతుంది. ఇలాగే అన్ని పూరీలని చేసుకోవాలి. మనకి బీట్రూట్ పూరి అయితే రెడీ అయిపోయిందండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. బీట్రూట్ ఇష్టం లేని వారికి ఇలా బీట్రూట్ పూరీని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. అండ్ బీట్రూట్లో ఉన్న పోషకాలన్నీ మన బాడీకి కూడా అందుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలానే అన్ని పూరీలను చేసేసుకోవాలి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ పూరి రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.